హాయ్ గైస్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ ఓపెనింగ్ 25,030. యాక్చువల్గా మనం నిన్న 2 కేసెస్ మాట్లాడుకున్నాం. ఫస్ట్ కేసు ఏంటంటే 25,000 లెవెల్ని మార్కెట్ యాజ్ ఏ రెసిస్టెన్సే భావిస్తుంది అని. సో ఈ 25,000 లెవెల్ ఎబో మార్కెట్ రీచ్ అవ్వడం కష్టమని, అందులోనూ ఎక్స్పైరీ ఉంది కాబట్టి 25,000 నుంచి లోయర్ సైడ్ 24,850 ఈ రేంజ్ని మనం ఎక్స్పెక్ట్ చేసాం ఫస్ట్ కేస్గా. బట్ ఒకవేళ గ్యాప్ అప్గా ఓపెన్ అవుతుంది అంటే దెన్ ఈ 25,000 లెవెలే ఒక మంచి సపోర్ట్ లాగా కూడా యాక్ట్ చేస్తుంది అని మాట్లాడుకున్నాం. ఒకసారి హై అండ్ లోస్ కనుక చూసుకున్నట్లయితే హై వచ్చేసి 25,078. సో 25,078 ఒకవేళ 25,000 ఎబో మార్కెట్ ఓపెన్ అవుతుంటే 25,000 నుంచి 25,100 ఒక 100 పాయింట్స్ రేంజ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసాం. ఇంట్రాడే హై ఇది వచ్చింది, బట్ లోయర్ సైడ్లో 25,000 లెవెల్ బిలో కూడా వెళ్తూ 24,956 లో వరకు హిట్ చేసింది. 24,956 ఇంట్రాడే లో. ఇక్కడ హై అండ్ లో పరంగా రేంజ్ చూసుకున్నట్లయితే ఇట్స్ నియర్లీ 120 పాయింట్స్ రేంజ్. బాడీ పరంగా చూసుకున్నట్లయితే బాడీ రేంజ్ వచ్చేసి 25,000కి నియర్ బైలోనే ఉంది. ఓపెన్ అయిన లెవెల్ 25,030 అండ్ యాక్చువల్గా మార్కెట్ క్లోజ్ అయింది 25,010. 25,000 ఎబో బాడీ క్లోజింగ్ అంటే సో దీన్ని ఒక సపోర్ట్ రేంజ్ లాగా కన్వర్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది మార్కెట్. చూద్దాం, రేపటి మార్కెట్లో ఒక కన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఈ 25,000 ఎబో ఇంకొక క్యాండిల్ క్లోజ్ అయితే దెన్ దీన్ని ఒక సపోర్ట్ లాగా 100% మనం కన్సిడర్ చేసుకోవచ్చు. దీన్ని ఒకసారి 15 మినిట్స్ క్యాండిల్లో అనలైజ్ చేద్దాం. 15 మినిట్స్ క్యాండిల్లో ఇక్కడ మార్కెట్ గ్యాప్ అప్తో ఓపెన్ అవ్వడం అండ్ అక్కడి నుంచి ఈ 25,050 ఏరియాలో ఎక్కువ టైం స్పెండ్ చేయడం. సో స్లో కన్సోలిడేషన్ కనబడుతుంది. అండ్ ఈ 25,000 లెవెల్ ఎప్పుడైతే క్రాస్ చేసి గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందో దెన్ మనం ఎక్స్పెక్ట్ చేసింది ఇది ఒక సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది అని. సో ఇక్కడ ఫస్ట్ క్యాండిల్లో కూడా 25,000 నియర్ బై మార్కెట్ సపోర్ట్ తీసుకుంటూ మళ్ళీ ఫస్ట్ 15 మినిట్స్లోనే ఇంట్రాడే హై అండ్ ఆల్ టైమ్ హై నిఫ్టీ 50కి రీచ్ చేయడం జరిగింది 25,075 అరౌండ్. అక్కడి నుంచి మార్కెట్ స్లోగా కన్సోలిడేటింగ్లోనే ఉంది. సో ఈ 25,000 మార్క్ ఫస్ట్ హాఫ్ వరకు కూడా ఒక మంచి సపోర్ట్ లానే యాక్ట్ చేసి, ఎప్పుడైతే మనం 11:30 తర్వాత చూస్తున్నామో అప్పుడు 25,000 నుంచి లోయర్ సైడ్ 24,970 ఆ రేంజ్లో ఒక 30 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ ఎడ్జ్ తీసుకొని ఈ 25,000 అరౌండే సపోర్ట్ అనేది బిల్డ్ చేసుకుంటూ ఫైనల్గా క్లోజింగ్ కూడా ఈ 25,000 ఈ రౌండ్ ఆఫ్ లెవెల్ దగ్గరే క్లోజ్ అయింది. సో దీన్ని బట్టి ఇప్పుడు 25,000 లెవెల్ని ఒక బ్యారియర్ లాగా చూస్తాం. ఇది సపోర్ట్ లాగానా రెసిస్టెన్స్ లాగానా ఎలా కన్సిడర్ చేయాలనేది రేపటి మార్కెట్లో ఇంట్రాడే క్లోజింగ్ బట్టి మనం డిసైడ్ అవుతాం. సో దాన్ని బట్టి రేంజ్ని ఫిక్స్ చేసుకోవచ్చు. సో దట్స్ ఫర్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో ఇన్సైడ్ క్యాండిల్స్కి ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అవుతూ వెళ్తుంది అనుకున్నాం. సో ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ తర్వాత ఈ సెకండ్ గ్రీన్ క్యాండిల్కి ఈరోజు ఒక ఇన్సైడ్ క్యాండిల్ లానే కనపడుతుంది. సో బట్ రేసింగ్ క్యాండిల్స్ వస్తున్నాయి. బాడీ వైజ్ చూసుకుంటే బెటర్ క్లోజింగ్స్ వస్తున్నాయి కాబట్టి బ్రేక్అవుట్ అప్ సైడే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనిపిస్తుంది. ఒకసారి హై అండ్ లోస్ ఇక్కడ చూద్దాం. 51,877 ఇంట్రాడే హై, 51,877 ఇంట్రాడే హై. అలానే ఇంట్రాడే లో చూస్తే 51,456 ఉంది, 51,456. సో ఇక్కడ హై అండ్ లోస్ ప్రకారం రేంజ్ చూసుకున్నట్లయితే 420 పాయింట్స్ అరౌండ్ కనపడుతుంది. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ చూద్దాం. ఫైనల్గా 51,672 దగ్గర మార్కెట్ అయితే ఓపెన్ అయింది. గ్యాప్ అప్ తోటే 51,672 ఓపెనింగ్. ఫైనల్గా మార్కెట్ క్లోజింగ్ మాత్రం 51,564 దగ్గర క్లోజ్ అయింది. లాస్ట్ డే మార్కెట్ క్లోజింగ్ చూస్తే 51,553 ఉంది. సో ఇంచుమించు నిన్నటి క్లోజింగ్ ఎక్కడైతే వచ్చిందో అక్కడే క్లోజ్ అయింది. రేంజ్ కూడా ఒక 400 పాయింట్స్ రేంజ్లోనే ఉంది. సో స్లోగా కన్సోలిడేట్ అవుతుంది. సో ఈ రేంజ్ నుంచి బ్రేక్అవుట్ అనేది మేబీ నెక్స్ట్ వీక్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బికాస్ రేపు మనకు ఒక రోజే ఉంది కాబట్టి ఈ వీక్లో. ఒకసారి ఈ మూమెంటం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లోనే అనలైజ్ చేద్దాం. సో ఇక్కడ మార్కెట్ ఓపెనింగ్ క్యాండిల్ చూస్తే 51,672 దగ్గర ఓపెన్ అయింది. ఇక్కడ రౌండ్ ఆఫ్ ఫిగర్ ఏదైతే ఉందో 51,700 దీన్ని కన్సిడరేషన్లోకి తీసుకుంటే
ఇక్కడి నుంచి ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లోనే రీచ్ అయిన హై మనకి 51,850 అరౌండ్ ఉన్నట్టుంది, 877. సో ఈ రేంజ్ వరకు ఈ సింగిల్ క్యాండిల్లోనే మూమెంటం కనపడుతుంది. 51,877 హై అండ్ లో వచ్చేసి 51,652. మోస్ట్ ఆఫ్ ద మూమెంటం ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లోనే మేజర్ పోర్షన్ అనేది కనపడుతుంది. అయితే ఇక్కడ మోర్ దెన్ 200 పాయింట్స్ ర్యాలీ అయిన తర్వాత అన్ని ఇన్సైడ్ క్యాండిల్స్ ఫామ్ చేస్తూ స్లో అండ్ స్టడీగా మార్కెట్ కన్సోలిడేట్ అవుతూ ఒక రేంజ్లోనే ఉండిపోయింది. ఇక్కడ 12 వరకు 51,700 లెవెల్ మనకు ఒక సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తే సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఇదే 51,700 మనకు ఒక రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేసింది. మార్కెట్ డౌన్ సైడ్ సప్రెస్ అవుతూ, సో ఇక్కడ 12:15 నుంచి మనం గమనించినట్లయితే సెకండ్ హాఫ్ అంతా కూడా ఒక 200 పాయింట్స్ రేంజ్లోనే ఉంది. సో ఇనిషియల్ ఈ 3 క్యాండిల్స్ని మనం మినహాయించినట్లయితే మనకి 51,750ని స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా గమనించవచ్చు. అండ్ లోవర్ సైడ్ వచ్చేసి 51,500. ఒక 250 పాయింట్స్ రేంజ్లోనే ప్రిసైజ్గా మార్కెట్ మొమెంటం అనేది క్యారీ ఫార్వర్డ్ చేసింది. 51,500 ఒక రౌండ్ ఆఫ్ ఫిగర్ అండ్ ఇది ఒక సపోర్ట్ లాగా కూడా యాక్ట్ చేసింది. లాస్ట్ 3 డేస్లో 1 or 2 టైమ్స్ ఈ 51,500 దగ్గర మార్కెట్ క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఇది ఒక సపోర్ట్ లాగా కూడా యాక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. రేపటి మార్కెట్లో ఈ 51,500 లెవెల్ని మళ్ళీ రిటెస్ట్ చేస్తుంది. వన్స్ ఈ రిటెస్ట్ అనేది సక్సెస్ఫుల్ అయితే ఇక్కడి నుంచి మార్కెట్ ఏదైతే రెసిస్టెన్స్ లాగా సెకండ్ హాఫ్లో యాక్ట్ చేసిందో ఈ లెవెల్ని క్రాస్ చేస్తూ ఒక ఇంట్రాడే క్లోజింగ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు మార్కెట్లో ఒక వీక్నెస్ మొమెంటం కనపడింది అంటే ఈ సపోర్ట్ని కూడా బ్రేక్ చేస్తూ మార్కెట్ డౌన్ సైడ్ వెళ్ళడానికి పెద్ద ఛాన్సెస్ అయితే ఉన్నాయి. చూద్దాం మార్కెట్ ఏ విధంగా మూవ్ ఆన్ అవుతుందో. సో మనం 51,500ని బ్యారియర్ లాగా అనుకుంటున్నాం ఇన్ ద కేస్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ. సో దాన్ని బట్టి మనం నెక్స్ట్ వీక్కి రేంజ్ అనేది గమనిస్తాం. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, share and subscribe to my channel SV Trade Vlogs.